శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయం 4. కురవపురమున వాసవాంబిక దర్శనం. ఈ అధ్యాయం పఠనం వలన కన్యలకు యోగ్యమైన వరులతో వివాహ ప్రాప్తి, గురునింద చేసిన పాపము నుండి విముక్తి కలుగును. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపదే. శంకరభట్టునకు కురవపురమున వాసవాంబిక దర్శనం. పళనిస్వామి వారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి ఇట్లనెను: నాయన మాధవ, వత్స శంకర, మనము ముగ్గురము ధ్యానస్థులమయ్యేదము. మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకుందుము. ఇది శ్రీవల్లభుల వారి ఆజ్ఞ కనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవంలోనికి వచ్చును. భవిష్యత్తులో హూనశకము వ్యవహారమునందుండును. ఈరోజు హూనశకము రీత్యా 25/5/1336. ఈరోజు శుక్రవారం, సర్వ శుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము. ఈరోజు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూల శరీరమును ఇచ్చటనే ఉంచి స్థూల శరీరముతో కురవపురము పోయేదను. ఒకే పర్యాయము 4-5 చోట్ల ఒకే సమయంలో సూక్ష్మరూపంలో విహరించుట నాకు బాల్య క్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానములో ఉండేదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మ శరీరముతో కురవపురంలోని వారి సన్నిధానమునకు చేరేదను.